గాయ్స్, పర్సంటేజెస్లో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సమ్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ని చాలా క్లియర్గా చదవండి, అర్థం చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ యొక్క ప్రైజు 50% పెరిగింది. దానివలన 24 రూపీస్కి 4x లెస్గా వచ్చాయి. అంటే ఎక్స్పెండిచర్ అంతకుముందు 24 ఉంది, ఇప్పుడు 24 ఉంది, ఏం మారలేదు. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఈచ్ ఎగ్ ప్రైస్ ఎంత, టోటల్ కన్జంప్షన్ లేదా టోటల్ క్వాంటిటీ ఎంత. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ప్రైస్ 50% పెరిగింది అంటే అంతకుముందు 2 ఉంటే ప్రైస్ ఇప్పుడు 3 అయింది. ఇది క్వాంటిటీ, ఇది ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ మాత్రం అంతకుముందు 24 రూపీస్ ఉంటే ఇప్పుడు కూడా 24 ఉంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుందో అప్పుడు ప్రైస్ పెరిగిందనుకోండి, కన్జంప్షన్ తగ్గాలి. అప్పుడే టోటల్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సపోజ్ ప్రైస్ పెరిగిందనుకోండి, కన్జంప్షన్ తగ్గాలి. అప్పుడే టోటల్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంతే కదా. మన ఆఫర్లో ఉన్నప్పుడు ఎక్కువ కొంటాం. 10,000 రూపాయలు తీసుకెళ్ళిన షాపింగ్కి ఆఫర్లో ఉంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ప్రైస్ ఎక్కువగా ఉంటే తక్కువ క్వాంటిటీ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ప్రైస్ 2:3 రేషియోలో మారిపోతే క్వాంటిటీ 3:2 అవుతుంది. అంటే అంతకుముందు 3 యూనిట్స్ ఆఫ్ ఎగ్స్ కొంటే ఇప్పుడు 2 యూనిట్సే కొంటాం. అప్పుడు ఎంత తగ్గింది? 1 యూనిట్ తగ్గింది. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఆ తగ్గింది ఎంత? 4x లెస్ అన్నాడు. అంటే 1 యూనిట్ వచ్చేసి 4x. అంటే ఇప్పుడు 2 యూనిట్స్ అంటే 8x. అంటే అంతకుముందు 12x కొనేవాడు, ఇప్పుడు 8 వస్తున్నాయి. ఎంతకి? 24 రూపీస్కి. అప్పుడు ఒక ఎగ్ ఎంత? 3 రూపీస్. మరి డజన్ ఎంత? 36 రూపీస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఏంటి? ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే క్వాంటిటీ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? షుగర్ యొక్క ప్రైస్ 15% తగ్గింది. అందువలన ఒక కన్జ్యూమర్ 1258 రూపీస్ ఎక్స్పెండిచర్ పెడితే అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు 7.4 kg షుగర్ ఎక్కువ కొన్నాడు. అంతేగా, ప్రైస్ తగ్గితే క్వాంటిటీ పెరుగుతుంది ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఇప్పుడేం అడుగుతున్నాడు? షుగర్ ప్రైస్ ఎంత ఒరిజినల్గా తగ్గక ముందు. ఓకే, ఇది ప్రైస్, క్వాంటిటీ, ఎక్స్పెండిచర్. 15% తగ్గింది. 15% అంటే ఎంత? 3/20. అంటే ఒరిజినల్గా 20 ఉంటే ప్రైస్ ఇప్పుడు 3 తగ్గిందంటే 17 అయింది. సో 20:17. గుడ్. ఎక్స్పెండిచర్ మాత్రం 1258. ఇదేం మారలేదు. ఇది మారినప్పుడు ఏమనుకున్నాము? క్వాంటిటీ రివర్స్ రేషియోలో ఉంటుంది. అంటే అంతకుముందు 17 యూనిట్స్ వస్తే ఇప్పుడు 20 యూనిట్స్ వస్తాయి. గుడ్. ఇప్పుడు ఎన్ని యూనిట్స్ పెరిగాయి? డిఫరెన్స్ ఎంత? 3. ఈ 3 యూనిట్స్ వచ్చేసి ఎంతకి ఎక్కువ? 7.4 kg మోర్ షుగర్. సో ఒక యూనిట్ వచ్చేసి 2.8. అంటే ఇనీషియల్గా ఎన్ని కొన్నాడు? ఇనీషియల్గా 17 కొన్నాడు. అప్పుడు ఇనీషియల్గా టోటల్
ఓకే, ఇనీషియల్గా 17 యూనిట్స్ కొన్నాడు. అప్పుడు ఇనీషియల్గా ఎన్ని కేజీస్ వచ్చేది? 17 ఇంటూ 2.8. టోటల్ ప్రైస్ ఎంత? 1258. అప్పుడు మనకి ఇనీషియల్ ప్రైస్ ఎంత వస్తుందిగా? సాల్వ్ చేయండి, వస్తుంది 17,119, 6 17 68. 2.8 అంటే ఇది 3 అనుకున్నాం కదా, 30. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 30. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, ఏం మారలేదు. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, ఇక్కడ కూడా షుగరే, కనీసం సాల్ట్ ఇవ్వచ్చు కదా. 20% రెడ్యూస్ అయింది. ఆ రెడ్యూస్ అవ్వటం వల్ల 320 రూపీస్ ఎక్స్పెండిచర్కి 5 kg మోర్ షుగర్ వచ్చింది. అయితే రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ షుగర్ ఎంత అని అడిగాడు. సేమ్ మన అప్రోచ్ 1 వచ్చేసి ఇందాకట్లాగే చేయండి, కొంచెం స్లైట్గా వేరేలా ట్రై చేద్దాం. సపోజ్ ప్రైస్ మనకి 20% తగ్గింది అనుకోండి. కొంచెంసేపు ఈ లైన్ మర్చిపోండి. మనకి 20% ప్రైస్ తగ్గితే మనం సేమ్ క్వాంటిటీ కొన్నాము అనుకోండి, అప్పుడు ఓవరాల్ ఎక్స్పెండిచర్ కూడా 20% తగ్గుతుంది. అవును కదా? ఒక యాపిల్ 10 రూపీస్ అనుకోండి, మనం 10 యాపిల్స్ కొంటే 100 రూపీస్ అవుతుంది. ఇప్పుడు 10% కాస్ట్ తగ్గింది, యాపిల్ది 9 రూపీస్ అయింది. కానీ 10 యాపిల్స్ కొంటున్నాం, 90 అవుతుంది. అప్పుడు ఎంత తగ్గింది? 10% తగ్గింది. ఇది సేమ్ క్వాంటిటీ కొంటే. సపోజ్ ప్రైస్ 20% తగ్గింది, క్వాంటిటీ సేమ్ అనుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్ కూడా 20% తగ్గాలి. 320లో 20% అంటే 64 తగ్గాలి. ఈ తగ్గిన 64 రూపీస్తో 5 kg మోర్ షుగర్ కొన్నాడు, అంతేగా? అంటే ప్రజెంట్ రేట్ ఎంత? 64/5, 12.8. అర్థం చేసుకోండి, 20% ప్రైస్ తగ్గటం వల్ల టోటల్ ఎక్స్పెండిచర్ కూడా 20% తగ్గుతుంది. అంటే 64 తగ్గాలి. ఆ 64 వెనక్కి తీసుకెళ్లకుండా 64తో కూడా తక్కువ వస్తుంది కదా అని చెప్పి షుగర్ కొనేసాడు. ఎన్ని కేజీస్ వచ్చింది? 5 kg వచ్చింది. అప్పుడు ఒక్కొక్క కేజీ ఎంత ప్రజెంట్ కాస్ట్, తగ్గిన కాస్ట్? 12.8. ఓకే, సేమ్ రైస్ ప్రైస్ 35% తగ్గింది. 35% అంటే 7/20. అంతకుముందు 20 ఉంటే ఇప్పుడు 13 అయింది అని అర్థం. ప్రైస్ వచ్చేసి 20 కాస్త 13 అయింది. హౌ మచ్ ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ రైస్ కెన్ బి బాట్ విత్ ద మనీ? అంటే ఎక్స్పెండిచర్ ఇక్కడ కూడా మారలేదు. ఎక్స్పెండిచర్ అప్పుడు సపోజ్ ఎక్స్ ఉంటే ఇప్పుడు కూడా ఎక్సే ఉంది, ఏం మారలేదు. అప్పుడు క్వాంటిటీ ఏమవుతుంది? ప్రైస్కి రివర్స్ రేషియోలో ఉంటుంది. అంతకుముందు 13 యూనిట్స్ వస్తాయి, ఇప్పుడు 20 వస్తాయి. అంటే 7 యూనిట్స్ అడిషనల్గా కొనవచ్చు ప్రైస్ తగ్గటం వల్ల. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇనీషియల్గా 104 kg రైస్ కొన్నాము, ఇప్పుడు అడిషనల్గా ఎంత కొనవచ్చు అన్నాడు. ఇనీషియల్గా ఎంత కొన్నాము? 13 యూనిట్స్. ఆ 13 వచ్చేసి 104 అంటున్నాడు. అప్పుడు ఒకటి వచ్చేసి 8 kg. అడిషనల్గా ఎన్ని కొనవచ్చు? 7 యూనిట్స్. 7 8s 56 kg. ఇది ఆన్సర్. ఓకే, సేమ్ కాన్సెప్ట్ అండి. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉన్నంత వరకు ప్రైస్ ఏ రేషియోలో అయితే పెరుగుతుందో క్వాంటిటీ దానికి రివర్స్లో ఉంటుంది. ప్రైస్ A/Bలో ఉంటే క్వాంటిటీ B/Aలో ఉంటుంది. ఓకే, అగైన్
నో ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంది. ప్రైస్ ఎంత పెరిగింది? 66.66%. అంటే 2/3. అంటే ప్రైస్ ఇనీషియల్గా 3 ఉంటే 5 అయింది. అప్పుడు క్వాంటిటీ ఏమవ్వాలి? 5 ఉంటే 3 అవుతుంది. ఎంత తగ్గింది? 2 యూనిట్స్. ఎంతకి? టోటల్ 5 యూనిట్స్కి. పర్సంటేజ్ ఎంత? 40%. సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ స్లైడ్గా వేరీ అయింది చూడండి. ఇక్కడ ఆ కమోడిటీ ప్రైస్ 28% పెరిగింది, ఫైన్. కానీ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అనట్లేదు. ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది, అలా అని చెప్పి 28% పెరగలేదు, ఓన్లీ 12% పెరిగింది. మీరు చూడండి, ఇప్పుడు సేమ్ ఇందా కాన్సెప్టే. యాపిల్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్, క్వాంటిటీ 10 కొన్నాడు, టోటల్ ఎక్స్పెండిచర్ 100 రూపీస్. ఇప్పుడు ప్రైస్ 10% పెరిగింది అనుకోండి, ఇది 11 అవుతుంది. క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ ఏం మారలేదు, అప్పుడు 110. 10% పెరిగింది. అంటే క్వాంటిటీ సేమ్ ఉంటే గనక ప్రైస్ ఎంత పర్సెంట్ అయితే పెరుగుతుందో టోటల్ ఎక్స్పెండిచర్ కూడా అంతే పర్సెంట్ పెరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ప్రైస్ 28% పెరిగింది. క్వాంటిటీ కనుక మారకుండా ఉండుంటే ఎక్స్పెండిచర్ కూడా 28% పెరిగి ఉండేది. కానీ మనకి ఎంత పెరిగింది? 12% పెరిగింది. అంటే క్వాంటిటీని రెడ్యూస్ చేసుకుంటాడు. ఇది మనం సాల్వ్ చేయాల్సింది. చూడండి, సేమ్ చాలా సింపుల్గా చేద్దాం. ప్రైస్ ఏమైంది? 28% పెరిగింది అన్నాడు. 28% అంటే 32/100, సారీ 32/25 లేదా 128/100, మీరు ఏదైనా తీసుకోండి. సరే, 100, 128 ఇది ఎక్స్పెండిచరు, ఇది క్వాంటిటీ. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 12%, అంటే 100 నుంచి 112 అయింది. ఇప్పుడు క్వాంటిటీ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అన్నాడు. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. సరే, ముందు ఆన్సర్ చూద్దాం. చూడండి, ఎక్స్పెండిచర్ వచ్చేసి ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. అప్పుడు మనకు క్వాంటిటీ కావాలంటే ఎక్స్పెండిచర్ బై ప్రైస్. సో ఇది కావాలంటే ఇది బై ఇది. 100/100 1, ఇది 112/128. అంటే అంతకుముందు 1 యూనిట్ కొనేవాడు, ఇప్పుడు ఇంత కొంటున్నాడు. మరి మనం పర్సంటేజ్ కావాలంటే ఏం చేస్తాము? ఫైనల్ బై ఇనిషియల్ వేస్తాము. 112/128 డివైడెడ్ బై 1 వేయాలి. ఆ 1 వేసినా అయిపోయిన ఒకటే కాబట్టి 112/128. అంటే అంతకుముందు 128 యూనిట్స్ కొంటే ఇప్పుడు ఎంత తగ్గించాడు? 16. 16 ఒకట్లు 16 8. అంతకుముందు 8 యూనిట్స్ కొంటే ఇప్పుడు 1 తగ్గింది. అంటే ఎంత? 12.5% డిక్రీజ్. ఇది ఆప్షన్. అయితే మీరు బాగా గమనిస్తే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అంటే చూడండి, సేమ్ మన యాపిల్ ఎగ్జాంపుల్, 10 రూపీస్, 10 రూపీస్, 100 రూపీస్. ఇది 10 రూపీస్ పెరిగింది అనుకోండి, 11, అంటే 10% పెరిగింది. సపోజ్ క్వాంటిటీ కూడా 10% పెరిగింది అనుకోండి, ఇప్పుడు టోటల్ ఎంత? 121, 21% పెరిగేది. ఈ ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? ఇది 28% పెరిగింది అన్నాడు.
ఇది సమ్ X% పెరుగుంటే మన ఆన్సర్ వచ్చేసి 28 ప్లస్ ఎక్స్ కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఓవరాల్గా పెరిగింది ఎంత? 28 కంటే తక్కువ పెరిగింది, అంటే క్వాంటిటీ తగ్గింది. కాబట్టి ఈ ఇంక్రీజ్ అనే ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్. మనకి ప్రైస్ వచ్చేసి 19% పెరిగింది, 100 కాస్త 119. అయితే సునీత ఓవరాల్ ఎక్స్పెండిచర్ పెట్రోల్ మీద 12% పెంచాలనుకుంది. 100 112. అప్పుడు ఆబ్వియస్గా క్వాంటిటీ కొంచెం తగ్గాలి. ఎంత తగ్గాలి మనకు తెలియదు. చెప్పాం కదా, క్వాంటిటీ వచ్చేసి ఎక్స్పెండిచర్ బై ప్రైస్. 100/100 1, 112/119. అంటే అంతకుముందు 119 యూనిట్స్ కొంటే ఇప్పుడు 7 యూనిట్స్. ఇదెంత? 1/17. ఇదెంత? 5 15/17%. అంటే ఆల్మోస్ట్ 6%కి దగ్గర. అది నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీని అప్రోచ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పెట్రోల్ ప్రైస్ X% పెరిగింది, కానీ కన్జంప్షన్ వచ్చేసి X% తగ్గింది. అప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఇంత తగ్గింది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మీరు సేమ్ యాపిల్ తీసుకుంటే ప్రైస్, కన్జంప్షను, ఎక్స్పెండిచరు ఒక్కో 10 రూపీస్, 10 కొన్నాడు, 100 రూపీస్. ఇది 10% పెరిగింది అనుకోండి, అంటే 11. కన్జంప్షన్ 10%, ఇక్కడ ఎక్స్ అన్నాడు కాబట్టి సేమ్ పర్సంటేజ్ తీసుకుంటున్నా. ఎక్స్ వచ్చేసి 10% తీసుకుంటున్నా. తగ్గితే 9, మొత్తం 99. ఇప్పుడు ఎంత తగ్గింది? 1% తగ్గింది. ఈ 1% ఈజ్ నథింగ్ బట్ x²/100%. ఇక్కడ ఎక్స్ ఎంత అనుకున్నా? 10 అనుకున్నా. చూడండి, 10² అంటే 100. 100/100% ఎంత? 1%. అంటే మీకు ప్రైస్ X% పెరిగి కన్జంప్షన్ X% తగ్గితే ఓవరాల్గా ఎక్స్పెండిచర్ అనేది x²/100% తగ్గుతుంది. మనకు అదే ఇచ్చాడుగా. ఈ x²/100% వచ్చి 20.25%. ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ చేసుకోండి. x² వచ్చేసి 2025. ఈ 100 అడ్డుపోతే ఎక్స్ వచ్చేసి 45. ఓకే ఫైన్, ఎక్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? సపోజ్ ప్రైజు, కన్జంప్షను రెండు కనుక x/3% పెరిగితే ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరుగుతుంది? గుడ్. సేమ్ కాన్సెప్ట్, 10, 100. సపోజు ప్రైజు 20% పెరిగింది, కన్జంప్షన్ 20% పెరిగింది అనుకోండి. అంటే ఇది 12 అవుతుంది, ఇది 12, అంటే 20% పెరిగింది. ఎంత? 144. అప్పుడు ఎంత పర్సెంటేజ్ పెరిగింది టోటల్ ఎక్స్పెండిచరు? 44%. దిస్ ఈజ్ నథింగ్ బట్ 20 + 20 + 20 × 20/100. అంటే మీకు ప్రైస్ ఏ పర్సెంటేజ్ పెరిగింది, క్వాంటిటీ బి పర్సెంటేజ్ పెరిగింది, ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరుగుతుందంటే A + B + AB/100. ఇంత పర్సెంటేజ్ పెరుగుతుందన్నమాట. ఇక్కడ ఎంత పెరిగింది? 15% పెరిగాయి. అంటే A15, B15, A × B/100. ఇదంతా చూడండి, ఇది 2.25, ఇది 32.25%. ఓకేనా?
ఇది వెరీ ఇంపార్టెంట్. మంచి కాన్సెప్ట్ అప్లై చేశాడు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా ఇందాక చేసిన సిమిలర్ క్వశ్చన్, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకేనా? ఏం లేదు, ప్రైస్ వచ్చేసి ఇంక్రీజ్డ్ అన్నాడు 45 నుంచి 50కి, లేదా 9:10 వేసుకున్నా ఓకే, ఏది వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. క్వాంటిటీ ఎక్స్పెండిచర్ వచ్చేసి 5% పెరగాలి అన్నాడు. ఓకే గుడ్. అంటే 20 కాస్త 21. కన్జంప్షన్ ఎంత తగ్గాలి? సేమ్. ఇప్పుడు కన్జంప్షన్ ఏ రేషియోలో ఉండాలి అంటే క్వాంటిటీ ఎలా ఉంటుంది? ఎక్స్పెండిచర్ బై ప్రైస్. ఈ క్వాంటిటీ ఏమో 20/9 ఉంటుంది, ఇదేమో 21/10 ఉంటుంది. అంటే క్వాంటిటీ ఫైనల్, క్వాంటిటీ ఇనీషియల్. 21/10 డివైడెడ్ బై 20/9. ఏం లేదు, 21/10 ఇంటూ 9/20, 189/200 అంటే 11/200 ఇంటూ 100%, 5.5% ఉంది ఆన్సర్. అది సేమ్ క్వశ్చన్, చూసుకోండి, ఏం లేదు. ఇది కూడా సింపుల్ క్వశ్చనే. ఆర్టికల్ ప్రైస్ వచ్చేసి 6% పెరిగింది, తర్వాత మరలా సేమ్ ప్రైస్ మరలా 6% తగ్గింది. ఫస్ట్ 6% పెంచాడు, కొత్త ప్రైస్ వచ్చింది, దాన్ని 6% తగ్గించాడు. ఇలాంటి కేసులో ఆ ఫైనల్ ప్రైస్ అనేది ఇనీషియల్ ప్రైస్ కంటే ఎప్పుడు తక్కువే ఉంటుందన్నమాట. ఇందాక మనం ఎలా అయితే ప్రైస్ X% పెరిగింది, కన్జంప్షన్ X% తగ్గింది, దానివల్ల ఓవరాల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అని చెప్పామన్నమాట. ఎంత చెప్పాము? R²/100% తగ్గుతుంది. ఏం లేదు, లేదా ఇంకో అప్రోచ్లో చూడవచ్చు. ఎలా అంటే ఇనీషియల్ ప్రైస్ P అనుకోండి, ఫస్ట్ 100% పెరిగింది, మనము 10% కాస్ట్ పెరిగిందంటే ఏం చెప్తాము? P ఇంటూ 110/100, 100కి ఆ పర్సెంటేజ్ కలిపి వేస్తాము. అలానే P ఇంటూ 100 ప్లస్ R/100. ఇది ఇప్పుడు ఓవరాల్గా వచ్చిన ప్రైస్. దీని మీద ఏం చేశాడు? 6% తగ్గించాడు, 100. ఇప్పుడు ఇది ఫైనల్ ప్రైస్. ఈ ఫైనల్ ప్రైస్ ఎంత అంటున్నాడు? లేటెస్ట్ ప్రైస్ 1 రూపీ. P ఎంతో కనుక్కోమన్నాడు. సింపుల్, P నుంచి అది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ నేను రాయలేదు, టైప్ చేయటం అవ్వక మీరు చూసుకోండి. ఓకే, ఇంకా జస్ట్ 3 క్వశ్చన్లు ఉన్నాయి, చూడండి. ఓకే, ఒక విలేజ్లో ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ ఇంక్రీజ్ బై 40%. అంటే టోటల్ ఫుడ్ గ్రైన్స్ ఇన్ దట్ విలేజ్ వచ్చేసి 40% పెరిగింది. ఇది మనకి టోటల్ ఎక్స్పెండిచర్ లెక్కన అనమాట, టోటల్ ప్రొడక్షన్ ఇది. అలానే పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ వచ్చేసి 27% పెరిగింది. ఇదేంటంటే ప్రైస్ అనమాట, ఒక యూనిట్ ప్రైస్ ఎంత. మనల్ని ఏమడుగుతున్నాడు? ఆ పాపులేషన్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఇది క్వాంటిటీ లెక్కన. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ వచ్చేసి 27% పెరిగిందంటే 100 కాస్త 127 అయింది. అయితే పాపులేషన్ ఎంత పెరిగింది అడిగాడు, మనకి తెలియదు. కానీ టోటల్ ప్రొడక్షన్ ఎంత? 40% పెరిగిందంటే 100 కాస్త 140 అయింది. టోటల్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, అదే కదా టోటల్ ప్రొడక్షన్ అంటే. సేమ్ కాన్సెప్ట్. మరి మనకు పాపులేషన్ కావాలి అంటే ఇది డివైడెడ్ బై PCP, 140/127. అంటే
ఇనీషియల్గా 127 ఉంటే ఇప్పుడు ఎంతమంది పెరిగారు? 13 మంది పెరిగారు. దీన్ని పర్సంటేజ్గా మార్చండి. మీరు గమనిస్తే ఇది ఆల్మోస్ట్ 130కి దగ్గర ఉంది కాబట్టి 13/130 10%కి దగ్గరలో రావాలి. 10% కొంచెం ఎక్కువ వస్తుంది కోర్స్ ఆన్సర్ ఇది. ఓకే, ఈ క్వశ్చన్ లాస్ట్లో చేద్దాము, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్ ఒక లెక్క, ఇది ఒకటి ఒక లెక్క. ఓకే, కాస్ట్ ఆఫ్ ద టేబుల్ ఈస్ 47 1/17% more than the cost of the chair. ఓకే, టేబుల్ చైర్ మీకు 47 1/17% వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఫ్రాక్షన్ని సపోజ్ 1/6ని 16/2/3%కి ఈజీగానే మారుస్తాము. పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మారటం కూడా రావాలి. ఇది సింపుల్ థింగ్స్ కాదు, ఇలాంటి కాంప్లెక్స్ థింగ్స్ కూడా. ఓకేనా? అది రావాలి అంటే ఫ్రాక్షన్ నుంచి పర్సెంట్కి, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి ఉన్న షీట్ని మీరు బాగా నేర్చుకోండి. గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తుంది. ఓకే, మనకేం తెలుసు? 1/17 ఫ్రాక్షన్ వచ్చేసి 515/17%కి ఈక్వల్ అని తెలుసు. ఇక్కడ 47 1/17% ఉంది. దీన్ని ఫ్రాక్షన్గా మార్చాలి. ఇది 18/17 అవుతుంది, నాకు తెలుసు. కానీ సపోజ్ మనం చేయాలి అనుకోండి, మీరు గమనించండి, ఇది 8కి 9కి దగ్గరలో ఉంది. ఈ 515/17ని 8 టైమ్స్ కానీ 9 టైమ్స్ కానీ మల్టిప్లై చేస్తే 47 దగ్గరలో వస్తుంది. సపోజ్ 8తో చేసామనుకోండి, 8 5 40, 120/17, ఇది 17 ఏళ్ళు, ఇంకా ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడు 47 1/17% అనమాట. బ్రైట్నెస్ తగ్గింది, ఒక్క నిమిషం. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది 8/17 అంటే చైర్ 17 ఉంటే 8 ఎక్కువ అంటే 25. ఇప్పుడు ఏం చెప్పాడు? కాస్ట్ ఆఫ్ 15 చైర్స్, కాస్ట్ ఆఫ్ 12 టేబుల్స్. ఇంకా సింపుల్ చేసేయండి, అయిపోతుంది, ఉండదు. నౌ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది, అండ్ డిఫరెంట్ కూడా. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? వీట్, రైస్, పల్స్. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకు రైస్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఆన్ వీట్ వచ్చేసి 28.56% లెస్ దాన్ రైస్. 28.56% అంటే 2/7. చెప్తున్నాగా, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తే క్వశ్చన్ ఒక లెక్కలో చేయొచ్చు, తెలియకపోతే దీన్ని బై 100 వేసుకొని ఈ పులిహార మొత్తం కలిపే లోపు ఎగ్జామ్ టైం అయిపోతుంది. సో 2/7 అంటే రైస్ 7 ఉంటే వీట్ వచ్చేసి 2 తగ్గాలి 5. ఓకే, అలానే రైస్కి పల్స్కి 1/8, 12.5% లెస్ అంటే 1/8 అని. అంటే పల్స్ 8 ఉంటే రైస్ ఒకటి తక్కువ అంటే 7 ఉంటుంది. పల్స్ 8 ఉంటే రైస్ 7 ఉండాలి, అలాగే 7 ఉంది, ఇబ్బంది లేదు, సింపుల్. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వీట్ మీద 9.5% ఎక్స్పెండిచర్ పెరిగింది. ఇది 17.5% పెరిగింది. ఇది 12.5% పెరిగింది. అలా పెరగటం వల్ల ఓవరాల్గా 540 రూపీస్ ఎక్స్పెండిచర్ పెరిగింది అంతకుముందుతో పోలిస్తే. మీరు ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సపోజ్ ఒక క్లాస్లో లేదా కాలేజ్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ 10 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ 10 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ వచ్చేసి 10% పెరిగారు,
గర్ల్స్ వచ్చేసి 20% పెరిగారు. అప్పుడు ఓవరాల్గా ఇక్కడ ఒకళ్ళు పెరిగితే ఇక్కడ ఇద్దరు పెరిగారు, అంటే మొత్తం ముగ్గురు పెరిగారు. ఎంతకి? 20 మందికి. ఇప్పుడు ఎంత పర్సెంటేజు? 15% పెరిగింది. దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చు? ఈ 10%కి 20%కి యావరేజే కదా 15 అంటే చెప్పేయచ్చు. ఇలా వీటి యావరేజ్ ఎప్పుడు తీసుకోవచ్చు? ఈ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఈక్వల్ రేషియోలో ఉంటేనే తీసుకోవచ్చు. అలా కాకుండా బాయ్స్ 10 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ 20 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 10% పెరిగారంటే ఒకడు పెరిగాడు. ఇక్కడ 20% పెరిగారంటే 4 మెంబర్స్ పెరిగారు. మొత్తం 5గురు పెరిగారు. 5/, ఇనిషియల్గా ఎంత ఉన్నారు? 10 + 20 30 ఇంటూ 100. ఇది ఎంత? 16 2/3%. ఇక్కడేం 10% పెరిగిందని చెప్పాను, ఇక్కడేమో 20% పెరిగిందని చెప్పాను. మరి 10కి 20%కి యావరేజ్ 15 కదా, కానీ 16 ఎందుకు వచ్చింది అంటే ఇది 10% పెరిగి ఇది 20% పెరిగినా కానీ వీళ్ళు ఈక్వల్ రేషియోలో లేరు. వీళ్ళు 1:2 రేషియోలో ఉన్నారు. ఈ 1:2 రేషియోలో ఉన్నప్పుడు మరి 1 రేషియోలో ఉన్నాడేమో 10% పెరిగాడు, 2 రేషియోలో ఉన్న వాళ్ళేమో 20% పెరిగారు. అప్పుడు ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ పెరగాలి అంటే మనం వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి. ఒకటిదేమో 10% పెరిగింది, ఈ 2 రేషియో ఉన్నోడేమో 20% పెరిగింది. మొత్తం ఎంత? 1:2 అంటే 1 + 2 అంటే 3. 50/3 16 2/3%. సో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఇక్కడ V2 రైట్ ప్లస్ 1:1 రేషియో లేవు, డిఫరెంట్ రేషియోలో ఉన్నాయి ఎక్స్పెండిచర్స్. ఇప్పుడు చూడండి, మీరు ఈ క్వశ్చన్ని కొంచెం మార్చి చూస్తే 1:2 రేషియోలో ఉన్నారని చెప్పాను, వీళ్ళది 10% అన్నాను, వీళ్ళది 10% పెరిగింది అన్నాను. ఓవరాల్గా ఎంత పెరిగింది అని అడుగుతున్నాను. సారీ, వీళ్ళది 20% అన్నాను, ఓవరాల్ ఎంత పెరుగుతుందని అడిగాను. మనం ఏం చేయొచ్చు అంటే ఇది 10%, సపోజ్ ఇది కూడా 10% అనుకోండి, దీన్ని 10 + 10 అనుకుంటున్నా, ఓకేనా? అనుకుంటే ఈ పెరిగిన 10% అనేది అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సపోజ్ 1:2 రేషియోలో ఉన్నారనుకోండి, బాయ్స్ గర్ల్స్ 1:2 రేషియోలో ఉన్నారు. వీళ్ళు A% పెరిగారు, వీళ్ళు A+B% పెరిగారు. ఓవరాల్గా ఎంత పెరిగారు అంటే ఏని ఫిక్స్డ్గా తీసుకోండి, ప్లస్ బి పెరిగారు కదా ఇక్కడ ఎక్స్ట్రాగా. వీళ్ళు ఓవరాల్గా A+B పెరిగారు కదా గర్ల్స్. డిఫరెన్స్ ఎంత? దీనికి బి కదా, బి ఇంటూ 2/, ఆ 1 + 2 3 వేసారనుకోండి, ఇది ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ వస్తుంది అనమాట. సో అలానే క్యాలిక్యులేషన్ సింపుల్గా అవటానికి ఇది 9.5, ఓకే, ఇది 9.5 + 8, ఇదేమో +3. నేనేమనుకుంటానంటే ఈ 9.5 ఫిక్స్డ్గా పెరిగారు అందరికీ, అది అలానే ఉంటుంది. ఇక్కడ 8 పెరిగారు కదా, 8 ఇంటూ ఎంతమందికి? 7కి, ఓకే, ప్లస్ ఇక్కడ 3 పెరిగారు కదా, ఎంతమందికి? 8కి. ఇది పెరిగింది, దీన్ని ఎంతమందికి పంచాలి? 5 7 8కి, అంటే 20కి. ఇది ఎంత వస్తుంది? 10 2 4%, అంటే 9.5 + 4 ఓవరాల్గా 13.5% పెరిగింది. ఓకేనా? 13.5% పెరిగింది. అది ఎంతకు సమానం? 540 రూపీస్కి. 540 కంటే ఇది 27/2 కాబట్టి 540 అంటే
27 20లు ఈ రెండిటి వస్తే 40. అంటే ఒక పర్సెంటేజ్ వచ్చేసి 40. అప్పుడు 100% ఎంత? 4000. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ 4000. అయితే టోటల్ ఇన్కమ్ అడిగాడు. ఎక్స్పెండిచర్ 4000, ఆ ఎక్స్పెండిచర్ పోను 500 సేవ్ చేస్తున్నారు. అప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత? 4000 + 500, 4500. గాయస్ ఇది ఒక్కసారి ఇది మరలా ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థం కాకపోయినా కానీ. ఓకే, ఏం లేదు. ఇప్పుడు రేషియో వచ్చేసి A:B:C ఉన్నారు. ఇక్కడ 5% పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 7 పెరిగింది. వీటిని యావరేజ్ తీసుకోకూడదు. తీసుకోకుండా ఏం చేయాలి? సింపుల్, 5A 6B + 7C బై ఆ A + B + C వేసారనుకోండి, అది ఇప్పుడు ఈ వీట్, రైస్, పల్స్ ఇనీషియల్గా ఏ రేషియోలో అయితే ఉన్నాయో అది కింద వేసుకోండి. పెరిగిన పర్సంటేజ్ ఇలా వేసుకుంటే మనకు ఓవరాల్గా పెరిగిన పర్సంటేజ్ వస్తుంది. ఇలా వేయాలి. దీన్ని స్లైట్గా మాడిఫై చేసి ఇది ఫిక్స్గా తీసుకొని జస్ట్ ఆ ఎక్స్ట్రా మార్జిన్ తోటికి చేశాను అనమాట. రెండు సేమ్ ప్రాసెస్, ఏదైనా కానీ అవుతుంది. ఓకే గైస్, ఒక్కసారి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని మరలా చూడండి, ఓన్గా ట్రై చేయడానికి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్. వీలుంటే మన ఛానల్ని లైక్ చేయండి.